హలో ఫ్రెండ్స్, ఎడారిని ఒయాసిస్గా మార్చిన చైనా అంటేనే ఇన్నోవేషన్ కదా. ఈ వీడియోలో చైనా చేసిన ఒక వండర్ గురించి తెలుసుకుందాం. చైనాలో ఉన్న మొత్తం ల్యాండ్లో 30% ఎడారి ఉంటుంది. దీంతో ఎడారి ఉన్న ప్రాంతాన్ని చైనా దేనికి యూజ్ చేసుకోలేకపోతోంది. అంతేకాక సంవత్సరానికి ఒకసారి ఇసుక తుఫాను వస్తుండడంతో మొత్తం అంతా దుమ్ము ధూళితో ఎడారి అనేది చైనాకు పెద్ద సమస్య అయింది. చైనాలో మరియు అమెరికాలో 30%, భారత్లో థార్ ఎడారి, ఆస్ట్రేలియాలో ఉన్న ఎడారి కావచ్చు. ఇలా ఎడారి వల్ల సమస్య అనేది ప్రతి దేశానికి ఉంది. అంతేకాక ఎడారి వల్ల వ్యవసాయానికి కూడా ఇబ్బంది వస్తుండడంతో టెక్నాలజీలో ఎప్పుడూ ప్రపంచం కంటే ఒక అడుగు ముందుండే చైనా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఎడారి వల్ల సమస్యపై క్లారిటీ ఉండటంతో ఇక ఈ ప్రాబ్లంని రిజాల్వ్ చేయాలని చైనా శాస్త్రవేత్తలు డిసైడ్ అయ్యారు. ఎడారిని ఉపయోగంలోకి తీసుకురావడానికి డిజర్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీని డెవలప్ చేశారు. అందులో భాగంగా ఎడారి మట్టిని సాఫ్ట్గా చేసే మిషన్లతో ఎడారిలో కొంత భాగాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఎడారిని ఉపయోగంలోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా ఈ మిషన్లు ఏం చేస్తాయంటే మట్టిని సాఫ్ట్గా తయారు చేసి గాలిలోకి ఎగరకుండా, అంతేగాక ఇసుకను మట్టిలా మారుస్తుంది. ఎందుకు మొదటగా మట్టిలా మారుస్తున్నాయంటే దేనికైనా ఉపయోగపడేది మట్టినే కదా. అందుకే మొదటగా ఇసుకను మట్టిగా మార్చారు. అయితే ఎడారి మిషన్లు ఇసుకను మట్టిగా మార్చడమే కాక మట్టిగా మారిన వేరే రోబోటిక్ మిషన్ల ద్వారా ఆ మార్చిన మట్టిలో మొక్కలు నాటారు. ఉదాహరణకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 25% తీసుకుంటే ఇలాగే ఎడారిలో ఏదో రకమైన మొక్కలు పెంచి ఎడారిని డెవలప్ చేశారు. సేమ్ ఇలాగే చైనా కూడా తనకున్న 30% ఎడారిలో కొంత భాగాన్ని మొక్కలు నాటి ఉపయోగంలోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. చైనా చేస్తున్న డిజర్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎడారులను ఉపయోగంలోకి తీసుకురావడానికి చైనా పెద్ద రోబోటిక్ మిషన్లను తయారు చేసింది. అందులోని ఒక మిషన్ పేరు జుమాంగ్ 301. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మట్టిని వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తుంది. ఈ మిషన్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ మిషన్ ఆటోమేటిక్గా భూమిలో విత్తనాలను నాటుతుంది. అంతేగాక ఆటోమేటిక్గా ఎంత పెద్ద ల్యాండ్లో అయినా ఈ మిషన్ మొక్కలను కూడా నాటుతుంది. అయితే మొదటిగా ఈ మిషన్ ద్వారా ఎక్కువగా నీరు అవసరం లేని మొక్కలను పెద్ద సంఖ్యలో నాటారు. ఎందుకంటే చైనా మొదటి టార్గెట్ ఏంటంటే ఎడారిలో ఇసుక గాలిలోకి ఎగరకుండా మొక్కలను పెంచాలనేది. ఈ డిజర్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ మిషన్లతో ఒక స్టెప్ని అయితే అచీవ్ చేశారని చెప్పొచ్చు, శాండ్ స్టెబిలైజేషన్. ఈ జుమాంగ్ 301 మిషన్తో శాండ్ స్టెబిలైజేషన్ పూర్తి చేసిన తర్వాత శాండ్ ఫిక్సింగ్ యూనిట్ ద్వారా శాండ్ స్టెబిలైజేషన్ చేసి గడ్డి మొక్కలు నాటారు. ఈ శాండ్ స్టెబిలైజేషన్ ద్వారా ఎడారిలో ఉన్న లూజ్ సాయిల్ అనేది గట్టిపడి ఎడారిలో ఇసుక తుఫాను రాకుండా ఆపుతుంది. దీని ద్వారా శాండ్ గ్రిడ్ పేరింగ్ చేశారు. శాండ్ గ్రిడ్ పేరింగ్ అంటే ఏదైనా శాండ్ స్టెబిలైజేషన్ ద్వారా నాటిన గడ్డి మొక్కలను డబ్బా ఆకారంలో ఇసుకపై పరుస్తారు. ఇలా పరచడం వల్ల శాండ్ స్టోమ్స్ వల్ల ఏ కొద్ది వర్షం పడ్డా నిలువ ఉండేలా ప్లాన్ చేశారు. ఈ జుమాంగ్ 301 మిషన్ ద్వారా ఇంకొక అద్భుతమైన టెక్నిక్ని చైనా శాస్త్రవేత్తలు ప్రయోగించారు. అదే శాండ్ గ్రిడ్ పేరింగ్ చోకోర్. అయితే ఇక మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు రియల్ టైమ్ డేటాని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే పర్యావరణంలో ఏం జరుగుతోంది, వాతావరణంలో ఎంత హ్యూమిడిటీ ఉంది, అంటే ఎంత ఆర్ద్రత ఉంది, గాలి వేగం ఎంత ఉంది అనే దాని రియల్ టైమ్ డేటాని కలెక్ట్ చేస్తుంది. ఈ రియల్ టైమ్ డేటా ద్వారా శాండ్ స్టెబిలైజేషన్, శాండ్ గ్రిడ్ పేరింగ్ ఎప్పుడెప్పుడు చేయాలి అనే దాన్ని కూడా డిసైడ్ చేస్తారు. ముఖ్యంగా చైనాలో ఏ పనికైనా ఎక్కువగా మనుషులపై డిపెండ్ అవరు, కేవలం ఎక్కువ శాతం మిషన్ల మీదే డిపెండ్ అవుతారు. ముఖ్యంగా చైనా చేపడుతున్న ఎడారి టాస్కుల్లో ముఖ్యంగా మనుషులపై డిపెండ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఎడారిలో లోపల విత్తనాలు వేయలేరు, ఎగిరే ఇసుకను ఆపలేరు. అందుకే ఎక్కువగా రోబోటిక్ మిషన్ల ద్వారానే ఎక్కువ పని చేస్తారు చైనాలో. మీరు నమ్మరు, ఒక్కరోజులో జుమాంగ్ 301 మిషన్ అనేది 260 ఎకరాల్లో ఆటోమేటిక్ శాండ్ సీడింగ్ చేస్తుంది, శాండ్ స్టెబిలైజేషన్ చేస్తుంది. ఇలా 250కి పైగా మనుషులు చేసే పని ఈ ఒక్క జుమాంగ్ 301 మిషన్ అనేది చేసేస్తుందన్నమాట. ఇలా చేయడం మరలా రియల్ టైం డేటా కలెక్ట్ చేసుకుని సీడింగ్ స్టార్ట్ చేయడం అనేది చేస్తారు. చైనాలో ఏ ఎడారుల్లో ఈ టాస్క్ స్టార్ట్ చేశారు అంటే, ఒకటి తక్లా మకాన్ ఎడారిలో ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇది సిమ్జియాంగ్ ప్రాంతంలో ఉంటుంది. రెండోది టింగర్ అనే ఎడారిలో ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇది ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉంటుంది. 3 కోబుకి ఎడారి ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇది కూడా ఇన్నర్ మంగోలియాలో ఉంటుంది. 4ది బాదాయన్ జరాయన్ ఎడారి మంగోలియా దగ్గరలోని గాన్సు మిన్సియా ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇలా అన్ని ఎడారుల్లో జుమాంగ్ 301 మిషన్ ద్వారా ఎడారులను మొక్కలు పెంచి ఉపయోగంలోకి తీసుకురావాలనే ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ జుమాంగ్ 301 మిషన్ ద్వారా నీరు లేకుంటే ఎండిపోని మొక్కలు, అంటే
తక్కువ నీటితో పెరిగే మొక్కలు పెంచుతున్నారు. అయితే ఇలా అన్ని ఎడారుల్లో జుమాంగ్ 301ని ఉపయోగించి అన్ని ఎడారుల్లో కూడా ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇలా చైనాలోని అన్ని ఎడారుల్లో సక్సెస్ఫుల్గా మొక్కలు పెంచగలిగారు. చైనా వద్ద ఇటువంటి అడ్వాన్స్డ్ మిషన్లు చాలానే ఉన్నాయి. చైనా దగ్గర డబ్బు కొదవలేదు కాబట్టి, అంతేగాక సొంతంగా చైనాలోనే మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి కాబట్టి తమ వద్ద ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్కి మిషనరీ సహాయంతో సొల్యూషన్స్ కనుక్కుంటూ ఉంటారు. మొదటిగా ఎక్కువ కాలం తక్కువ నీటితో బతికే మొక్కలను నాటి అలా మొక్కలు పెరగడానికి అనువైన విధంగా ల్యాండ్ని తయారు చేసి ఆ తర్వాత ఇంకా ల్యాండ్ మెరుగ్గా అయిన తర్వాత వేరే గ్రీనరీ మొక్కలను నాటి ఎడారులను ఓయాసిస్గా మారుస్తుంది చైనా. ఇలాంటి ఎడారులు భారత్లో కూడా చాలానే ఉన్నాయి. మన భారతదేశంలో జుమాంగ్ 301 లాంటి డిజర్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ పెద్ద ఎత్తున అవసరం ఉంది. మనమే తక్కువ నీటితో పెరిగే ఎక్కువ కాలం బతికుండే మొక్కల విత్తనాలను స్వదేశంలోనే తయారు చేసుకుని మన దేశంలో ఉన్న ఎడారుల్లో కనుక ఇలాంటి ప్రయోగాలు చేస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఎడారులు కూడా వ్యవసాయానికి అనుకూలంగా మారుతాయి. ఇంకా ఎక్కువగా వ్యవసాయానికి అనుకూలమైన భూమి అనేది ఎక్కువగా భారత్లో అందుబాటులోకి వస్తుంది. ఎక్కువగా వర్షాలనేవి కురుస్తాయి. కానీ స్వంతంగా మనం టెక్నాలజీని డెవలప్ చేసుకుంటే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. టెక్నాలజీ వైజ్గా చైనా లాంటి దేశంపై ఆధారపడకుండా ఉంటుంది భారత్. టెక్నాలజీలో చైనా ఎందుకు అంత తోపు? ప్రపంచ టెక్నాలజీలో అందరికన్నా అడ్వాన్స్డ్గా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అందరూ చెప్పే ఒకే ఒక్క దేశం చైనా. చైనా ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే ప్రజెంట్ చైనాలో ఉన్న టెక్నాలజీ మన దేశంలో రావాలంటే ఒక 10-20 సంవత్సరాలు ఈజీగా పడుతుందంట. టెక్నాలజీలో చైనా ఎందుకంత తోపు అంటే అక్కడ ఎడ్యుకేషన్ ప్రొసీజర్ కావచ్చు, అక్కడ లైఫ్ స్టైల్ కావచ్చు మిగతా దేశాల కంటే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ చిన్న వయసు నుండే స్కూళ్ళలోనే ఇన్నోవేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే చైనాలో వచ్చిన ఇన్నోవేషన్స్ ఏ దేశం నుంచి రావు, ఎందుకంటే అదే ప్రధాన కారణం అక్కడ. అయితే చైనా భారత్కు శత్రు దేశమైన టెక్నాలజీ పరంగా మనం చైనా నుండి ఖచ్చితంగా ఈ టెక్నాలజీ విషయంలో చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. లేకుంటే చైనా మనకన్నా ఇంకా అడ్వాన్స్డ్ కంట్రీగా ముందుకెళ్ళటం ఖాయం. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండటం అనేది ఖాయం. ఈ ఎడారిలో ఒయాసిస్ని తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. చిన్న విషయం అయితే అరబ్ దేశాలు ఎప్పుడో చైనాలో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేవి. ఇప్పుడిప్పుడే వేరే దేశాలు కూడా చైనాలో ఇన్నోవేషన్ని గమనిస్తున్నా చైనా రేంజ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పట్లో పాసిబుల్ అయ్యే పని కూడా కాదు. ఇలాంటి సరికొత్త ప్రయోగాల్ని మన ఇండియాలో ఉన్న ఎడారుల్లో చేయాలా వద్దా, ఇటువంటి గొప్ప టెక్నాలజీని మనం డెవలప్ చేసుకుంటే మంచిదా లేదా, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.